అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం. ఈ వచనానికి ఆధారమైనటువంటి అంశం, టుడేస్ మై మెసేజ్ టాపిక్ ఈజ్ సంఘ క్షేమాభివృద్ధి. చెప్పండి అందరూ, సంఘ పలకాలి, సంఘ క్షేమాభివృద్ధి. ఆమేన్. సంఘం క్షేమం ప్లస్ అభివృద్ధి, ఈ మూడు మాటలు కలిసిన ఏకైక పదమే సంఘ క్షేమాభివృద్ధి. The first word is సంఘం, then second word is క్షేమం, the third word is అభివృద్ధి. సంఘ క్షేమాభివృద్ధి. సంఘం ఎప్పుడు క్షేమాభివృద్ధి నొందినది అనగా, శ్రమల మధ్య, ఉపద్రవాల మధ్య, వేదనల మధ్య, శోధనల మధ్య, మత కలవరాల మధ్య సంఘం అభివృద్ధి చెందిందండి. ప్రభువుకే మహిమ కలుగునుగాక. దట్స్ ద క్రైస్ట్ చర్చ్ నేచర్. క్రీస్తు సంఘము యొక్క స్వభావం ఏదనగా, శ్రమల మధ్య, ఉపద్రవాల మధ్య సంఘం అభివృద్ధి చెందినది. ఈ దినాలలో మనం పోయిన నెల 26వ తారీఖున జరిగిన ఘోరమైన పరిస్థితులు మనం విన్నాం. కాశ్మీర్ మినీ స్విట్జర్లాండ్ అని పిలవబడినంది. కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలవబడినంది. అలాగే మినీ స్విట్జర్లాండ్ విహారయాత్రకు వెళ్ళినటువంటి వారు జంటగా వెళ్ళారు. కన్నీటి లోయలలో నుండి వారు ఇల్లు ఎలాగూ చేరారో వారికి వారే ఎరుకండి. బైబుల్ ఇస్ సుప్రీం. బైబుల్లో చెప్పబడినది, మీ వినోద దినాలను ప్రలాప దినాలుగా మార్చేదను అని. బైబుల్లో రాయబడింది ఏది కూడా వ్యర్థం కాదండి. ఒక చిన్న మాట, అక్కడికి వెళ్ళినటువంటి వారు కూడా మనుషులే, కానీ వారు ఉగ్రవాదులుగా మారిపోయారు. వారిని అడిగిన ప్రశ్నకు గల కారణం బైబుల్ ఇస్ ద బేసిక్. బైబుల్ ఇది ప్రాథమిక పునాదిగా ఉన్నదండి. అక్కడికి వెళ్ళినటువంటి వారిని, నీవు హిందూ ఆర్ ముస్లిం, ఇక క్రిస్టియన్ అనే మాట అడగలేదండి. ఈ రెండు మాటలు అడిగినప్పుడు ఒకవేళ ఆ వర్డ్ ట్విస్ట్ చేసి నేను ముస్లిం అంటే ఏదైనా ఖురాన్లో ఏదో ఒక మాట పలుకు అన్నారండి. ఆ మాట యొక్క ప్రొనౌన్సియేషన్, ఉచ్చారణ, ఆ శబ్దం పలకటం సరికాకపోతే నీ హిందూ అని తన భార్య ముందే కాల్చివేశారు. అదే మాట వ్యత్యాసం మనం ఇక్కడ చూడగలం. న్యాయాధిపతులు 12వ అధ్యాయము, న్యాయాధిపతులు 12వ అధ్యాయము 6వ వచనం. అందరం తీయండి, చదవండి. నిజమా? బైబుల్ ఎంత వాస్తవమైనదా అని మీ మనోనేత్రాలు తెరవబడును కాక. 6వ వచనం, అందుకతడు నేను కాను అనిన ఎడల వారు అతన్ని చూచి శిబోలేతును శబ్దము పలకమనిరి. అయ్యా, నేటి దినాల్లో ఒకవేళ ఎదురైన వెంటనే నీ ఒరిజినాలిటీని అన్వేషించుచున్న దేవుడు ఎవరో తెలుసుకోవటానికి ఏ విధమైన విష పరీక్షను ఎదుర్కొంటున్నామో అదే పరిస్థితి ఆది దినాలలోనూ సంభవించిందండి. ఈ నాలిక కొస
వెనక్కి మరిస్తే ఈ పదం కరెక్ట్ గా వస్తుందండి. శిబో శిబోలేతను శబ్దము పలకమనేది. ఓకే, దెన్ తర్వాత వచ్చిన చూద్దాం. అతడు అట్లు పలుక నేరక ఈ కొసనాలిక కిందకు మరవకుండా పళ్ళ ముందుకు పెట్టి పలికారటండి. శిబోలేతను పలుకగా వారు అతన్ని పట్టుకొని ఫినిష్, నో మోర్ ఫర్గివ్నెస్. ఇదే బైబుల్లో ఉన్నదేనండి, బైబుల్లో ఉన్నదేనండి. అక్కడ జరిగినటువంటి పరిస్థితి బైబుల్ గ్రంథములో ఈ విధంగా ఉపద్రవాలు వచ్చాను. పోయిన సోమవారం కొన్ని గ్రామాల మధ్య నుండి చేరినటువంటి వారి మధ్య ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు అంటే అందరూ చేతులెత్తారండి. హల్లెలూయా చెప్పమంటే అందరూ హల్లెలూయా చెప్పారండి. ఒకవేళ మీరు ఇష్టపడితే ఆ 2-3 పిక్చర్స్ యూట్యూబ్లో వేస్తాను. ఈ నెల, వచ్చే నెల మీరు చూడవచ్చు. అందరూ బైబుల్ ఎంతమంది ఇచ్చారంటే అందరూ బైబుల్ ఇచ్చారండి. ఓ మై గాడ్, పెద్ద బైబుల్లతోటి అందరూ దించండి అని చెప్పి ఈ రోజు ఉదయం ఎంతమంది బైబుల్ చదవగలగారంటే ఒకరిద్దరు మాత్రమే. అని ప్రసంగిస్తూ అపోస్తల కార్యములు 11వ అధ్యాయంలో అంతియోకియాలో ఉన్నటువంటి వారిని క్రైస్తవులు అన్నారు కాబట్టి వారు క్రైస్తవులయ్యా. 1 సంవత్సరం జల్లెడ పట్టి పరిశీలించి కసికి సారం పిండి వారి నడక, వారి రాక, వారి పోక, వారి మాట, వారి యొక్క విధేయత, వారి ప్రార్థన జీవితం, వారి విశ్వాసాన్ని చూచిన తర్వాత ఆ ఊరోళ్ళు అన్నారటండి, వీళ్ళు క్రీస్తుని అనుసరించేవారు. ఆ పేరులోనే వచ్చింది క్రిస్టియన్, క్రైస్తవులు అని. కాబట్టి అది వాళ్ళకి చెందిన, మనకి చెందిన. నెక్స్ట్, యేసు ప్రభు క్రైస్తవుడు అండి. యేసు ప్రభు వారు క్రైస్తవుడు కాడు. ఆయన క్రైస్తవుడు కాదండి. నేను క్రైస్తవులను అని ఈ 1189 అధ్యాయాల్లో ఎక్కడ యేసు ప్రభు వారు చెప్పలేదండి. ఆయన విశ్వమంతటికి దేవుడండి, సర్వలోక నాథుడగు ఆది నారాయణుడు. ఆయనకాయనే ఉద్భవించినటువంటి వారు. ఆయనకాయనే రూపు ఏర్పరచుకున్నటువంటి వారు. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం. యోహాను 5వ అధ్యాయం 26వ వచనం. తనంతట తానే, చూడాలి, చదవాలండి. తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు. తనంతట తానే, తనకు తానే ఉయిరుள்ள தேவனாய் உருவாக்கினார். ஆமென். எங்கே பாவம் இருக்கிறதோ, నా తల్లి గర్భములో నేను పాపినై ప్రవేశించానని చెప్పాడే దావీదు 51వ కీర్తనలు. అప్పుడే ఆయన ఆ పాప బీజానికి ప్రక్కన నిన్ను నన్ను రక్షించగలిగిన దేవుడుగా, తనకు తానుగా జీవము గలవాడై నిర్మించబడినటువంటి నిర్మాణికుడగు ఆది జగద్రక్షకుడు ఆయన. రాని దినాలలో నువ్వు క్రైస్తవుడు అది భుజాలెగరేస్తావు అనుకోండి. నువ్వు చెప్పవలసినటువంటి మాట, నేను ఒక యూనివర్సల్ గాడ్, సార్వత్రిక దేవుణ్ణి ప్రేమించేటువంటి ఒక ప్రేమికుడని. ఆ దేవుడు ఎవరన్నా అవదవ్వండి, డజంట్ మ్యాటర్. నేను సార్వత్రిక దేవుణ్ణి యొక్క అన్వేషకుడని.
ఐ కాంట్ సే, ఆ మాట చెప్పటానికి నేను యోగ్యును కాను, ఐ యామ్ ఏ క్రిస్టియన్ అని. ప్రభు బిడ్డలారా, ఈయన క్రీస్తును పోలి నడిచేటువంటి అభాగ్యుడను నేను. ఆ మాట ఎక్కడ నేను పలకగలనండి? 79వ సంవత్సరములో నా తల్లి నా యొక్క స్వగ్రామాన్ని వదిలి ఇంతకాలం సేవ చేసి క్రీస్తును పోలి ఆయన అడుగుల్లో అడుగు వేసి, ఆయన వలె చూచి, ఆయన వలె నడిచి, ఆయన వలె ప్రేమించి, ఆయన వలె అవరై పోలే నా సేవా జీవితములు ఈ రోజు వరకు బ్రతకలేదండి. కాబట్టియే నేను చెప్పలేను నేను క్రైస్తవుడను అని. ఈ విధమైన పరిస్థితుల మధ్య సంఘ క్షేమ అభివృద్ధి అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనమందు ఆ మహిమ కలిగిన మనం జీవింపజేసేటువంటి మాట మనం చూడగలమండి. 31వ అధ్యాయం యొక్క ఆరంభం నుండి చదువుకుంటూ వద్దాం మెల్లిగా. కావున పలకలందరూ, కావున యోదయ, గలిలయ, సమరయ దేశములంతట, అదే మాట అపోస్తలు 1:8 చూడగలం. పైనుండి మీ మీదకు శక్తి వచ్చినప్పుడు యోదయ, సమరయ, యెరూషలేములో నాకు సాక్షులయ్యుందురని ప్రవచింపబడిందండి. ద సేమ్ వే, అదే మాదిరిగా యోదయ, గలిలయ, సకల దేశమునంతటను సంఘం వర్ధిల్లాలి. సంఘం అనే మాటకు 2 పదాలు కలవండి. నెంబర్ 1, హెబ్రియ భాషలో కహాల్ అనే హెబ్రియ పదం కలదండి. అనగా బయట నుండి లోపలికి పిలవబడినవారు. ఇన్ గ్రీక్ ఎక్లీసియా అనగా బయట దారి తప్పి చెదిరిన మనసుతో తిరిగే వారిని ఆకర్షించేదే సంఘం. 2 words, సంఘం అనగా ఎవరో సంఘం, నువ్వు నేనే. ఇది కాదండి, ఇది 4 గోడల కట్టడం. క్రీస్తు సంఘానికి నీ మీద ఆయన సంఘాన్ని కట్టుదునని చెప్పాడండి. మనమే యేసు క్రీస్తు యొక్క సంఘం. నీ మీద నిన్ను నన్ను మతి తప్పి దారి తెలియక గాయముందిన గొర్రె వలె తిరుగులాడుచు ఉండగా ఆ పరమ తండ్రి తన మందిర ప్రసన్నతలోనికి, ఓలీ ప్లేస్, పరిశుద్ధ స్థలములోనికి నిన్ను నన్ను పిలిచి అభాగ్యులమైన మనలను భాగ్యవంతులుగా, పాపులమైన మనలను మ్యాగ్నెట్ వలె ఆకర్షించి మనలో ఉన్న పాప పాషాణాన్ని ఆ పరమ తండ్రి ఆకర్షించి తన పరిశుద్ధతను అనుగ్రహించి రాజులైన యాజక సమూహముగా మనలను ఏర్పరిచారు. వీలారా, అటువంటి గొప్ప మహిమ మీ మీద మోపబడి ఉన్నది. కావున అట్టి సంఘానికి సాదృశ్యమైన నీవు ప్రార్థనలో, ఆత్మీయతలో, విశ్వాసములో, ఆరాధనలో, సేవ చేయుటలో, దైవజనుడు చెప్పిన కార్యములను ఆసక్తి కలిగి చేయుటలో నిన్ను ఒక వ్యక్తిగా నిరూపించేటువంటిది, ఒక వ్యక్తిగా, ఒక బలమైనటువంటి పురుషునిగా, స్త్రీగా సంపూర్ణత్వములోనికి నిన్ను రూపం మార్చేటువంటిది ఈ 4 గోడల మధ్య ఉన్నటువంటి ఈ పరిశుద్ధమైన స్థానం. ఇది
క్షేమం. ఇది ఎప్పుడు క్షేమం అనగా సుఖం, సుఖజీవి, సుఖంగా ఉండాలండి. ఏ విధమైన అల్లరి, ఏ విధమైన తారతమ్యాలు, ఏ విధమైన సనుగుడు, ఏ విధమైన గోలుగుడు, ఇది క్షేమానికి సుఖానికి కాదండి. సంఘక్షేమం, సంఘక్షేమం. నేను వెనకబడ్డా వారు ముందుండాలి. నేను పాడకపోయినా వారు పాడాలి. వారు నేను ఎదగలేకపోయినా వారు ఎదిగి రావాలి. వారు ఉండాలి. లెట్ దెమ్ ఎంకరేజ్ ఈచ్ అదర్. ఒక్కొక్కరిని ప్రోత్సహించేదే క్రీస్తు యేసు యొక్క మనస్సు. మిమ్మల్ని పిలవకుండా, యేసయ్య చెప్పిన మాట, మిమ్మల్ని పిలవకుండా గౌరవార్థమైన స్థానాలలోనికి వెళ్ళి కూర్చోబోకండి. దట్ మై స్టైల్. అందుకే ఎక్కడన్నా ఎక్కడో ఒక మూలలో పక్కన కూర్చుంటానండి. ఎందుకు బైబిల్ చదువుతాను? కనీసం ఏదన్నా ఒక్కటైనా నా వల్ల ఏంది పాటించాలి అని. ప్రభువునందలి ప్రియులారా, సంఘక్షేమం, సంఘక్షేమం. నీ సంఘం క్షేమముగా ఉండుగాక, నీ సంఘ క్షేమంగా ఉండుగాక. సంఘములో క్షేమం కలిగి ఉన్న ఎడల అది కట్టబడునండి. చదువుదాం 9వ అధ్యాయం 31వ వచనం. సంఘం క్షేమాభివృద్ధి నొందుచు, అక్కడ ఒకటి వెంకి వేయబడిందండి. దాని క్రింద చూడండి, కట్టబడి, బిల్డప్, ఒకదాని మీద ఒకటి కట్టబడాలి. ద ఫస్ట్ సింగిల్, మొదటి బ్రిక్ ఏదనగా చిన్న పిల్లల యొక్క సేవ. చిన్న పిల్లల మధ్య సేవ చేయటానికి వేగిరపడేటువంటి సహోదరులకు నీ అన్నగానో నీ తోబుట్టుగానో ఒక దైవజనుగానో చెప్పుతూ ఉన్నాను. మిమ్మల్ని మీరు సమర్పించుకోనండి. సరెండర్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు సమర్పించుకోనండి. క్షేమాభివృద్ధికి నెంబర్ 1 సండే స్కూల్. నెంబర్ 2 సండే స్కూల్ అనుభవములో నుండి ఎదిగేటువంటి యవన బిడ్డలు. బిల్డప్, క్రీస్తులో వారిని కట్టండి, క్రీస్తులో వారిని బలపరచండి. నెంబర్ 3 ఆ తర్వాత ప్రార్థనా సహవాసం. ప్రేయర్ ఫెలోషిప్ మస్ట్ బి నీడ్. ప్రార్థన సహవాసాన్ని కలిగి ఉండండి. 2, 3, 4 సరే. ప్రార్థన కంటూ కాకుండా ఇక మీదట ఈసీఐ బెతేనియా దేవాలయపు తలుపులు తెరవకుండునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. అందరూ 2 చేతులు పైకి దేవుని కనపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ సంఘం అభివృద్ధి నందును, ఈసీఐ బెతేల్ నగర్ అభివృద్ధి నందునయ్యా, అభివృద్ధి నందును. 4వదిగా సంఘ విశ్వాసుల పట్ల ఒకరికొకరు సహవాసము కలిగి, ఒకరి కష్టం ఒకరిది. సంఘం క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను. అందరిలో ఏకత్వం, దానం, ప్రధానం, కన్యాదానం, వస్త్రదానం, భూదానం, అన్ని దానాలలో కన్నా శ్రేష్టమైన దానం ఆ పరమ తండ్రి మనకిచ్చాడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. నా శాంతిని నీకిచ్చి వెళ్ళుచున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయమందు పరమ తండ్రి దేవుడు చెప్పినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాటను చదువుదాం. ఏమని చెప్పారో ప్రభువు? 14వ అధ్యాయము 27వ వచనం. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. అక్కడ చిన్న అంకి వేయబడి ఏమి రాస్తుందయ్య దోసవా? సమాధానం, శాంతి. మై పీస్. నా సంఘముగా ఏర్పరచబడినటువంటి మీకు నా సమాధానం మీకు ఇచ్చుచున్నాను. నేనిచ్చే సమాధానం మిమ్మును నాకు పుత్రులుగాను పుత్రికలుగా మార్చివేయను. కొండ మీద చేసిన ప్రసంగములో ప్రభు చెప్పారండి, నా సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడుదురు.
అభివృద్ధి చెందాలి. నెంబర్ 2 సమాధానం కలిగి ఉండాలి. నెంబర్ 3 పరిశుద్ధాత్మ. లూకాసు అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనమందు పరిశుద్ధాత్మ ప్రభువునందు భయము, ప్రభువునందలి భయం. హల్లెలూయా. సలమతిలో హల్లెలూయా, హల్లెలూయా. భయం. ఒక ఆత్మని పెడదారి పట్టిస్తే ఏమైపోవును అనేటువంటి భయం. ప్రభు బిడ్డలారా, ఎవడైనాను దేవుని మందిరాన్ని పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు చదివి చూడండి. పరిశుద్ధాత్మయందలి భయం. ఆత్మనార్పకుడి, ఆత్మను ప్రోత్సహించండి, బలపరచండి. 4వదిగా అదే వచనములో అపొస్తలుల కార్యములు 39వ అధ్యాయం 31వ వచనం, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనొచ్చు. ఒకప్పుడు నేను దుఃఖములో, వేదనలో, భర్తను పోగొట్టుకున్న దానినై, సమస్తాన్ని పోగొట్టుకున్న దానినై, నిరుపేదగా మారిపోయి సమృద్ధి జీవముతో ఉన్న దానినై మిగిలిపోయి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆదరించిన నడక నడుస్తూ ఉన్నాను. ఈ రోజున ఇలాగ జీవించగలుగుతున్నాను అంటే దానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడిచ్చేటువంటి ఆదరణ, బలాన్ని బట్టి నేను నడుచుతున్నానని నడక. విశ్వాసమైన నీవు నడిస్తే ఈ సంఘం 1000 తరాలకు ఆశీర్వాదకరంగా మార్చబడను. మిమ్మల్ని మీరు ఆదరించుకోనండి, మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోనండి, మిమ్మల్ని మీరు బలపరుచుకోనండి, మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకోనండి. నీవు పెట్టవద్దు, నీవు ఇవ్వవద్దు. జస్ట్ నోటి మాట. నీ గుండెల్లో ఉన్న క్రీస్తు నుండి పుట్టే ఆ ప్రేమామృతమైన మాటను పలకండి. సచ్చేవాడు బ్రతికి కూర్చుంటాడండి. సచ్చే మోసుకి వెళ్ళేటువంటి వాడు యేసు ప్రభు లేపాడు. కానీ అంతకన్నా ఘనమైన కార్యాలు చేస్తారని ఆ పరమ తండ్రి చెప్పినట్లుగా నువ్వు నోట మాట పలికితే, మోసే ఆ రాయితో మాట్లాడయ్యా నీళ్ళు ఇస్తాదని చెప్పగా మోసే చేయలేదు. కానీ నువ్వు చేయి, మీరు చెయ్యండి. నా వారు అందరిని కలేసుకుని నెలేసుకుని వారితో క్రీస్తు ప్రేమలో అతుక్కుని పోండి. నీ పాదాలకు నమస్కరించి చెప్పుచున్నాను. విభేదాలు వద్దు, నిమతాలు వద్దు, కక్షలు వద్దు, క్రోధాలు వద్దు. అందరం ఏకగ్రీవము క్రీస్తు ప్రేమలో ఊరి రుచినిచ్చేటువంటి ఉప్పుగా దేవుని కొరకు మార్చబడుదురుగాక. మీ సంఘాన్ని దేవుడు, మన సంఘాన్ని దేవుడు 1000 తరాలకు ఆశీర్వాదకరంగా మార్చి మిమ్ములను, మీ పిల్లలను అభివృద్ధి పరచునుగాక. సంఘ క్షేమాభివృద్ధి కొరకు రక్తాన్ని చిందించండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు సమాధానం కలిగి ఉండండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు పరిశుద్ధాత్మ ఆదరణ యందు ఆదరించండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు క్రీస్తు ప్రోత్సహించే క్రీస్తు నడక నడవండి. ECI బెతేనియన్ నగర్ జ్యేష్ఠుల సంఘములో చేరే వరకు, ఆయన రాకడ వచ్చే వరకు 30, 60, 100, 60, 30 వర్ధిల్లునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్.